స్టూడెంట్స్ వెల్కమ్ యూ. ఈ మధ్య కాలంలో గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ గురించి రోజు ఒకటే సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఫస్ట్ థింగ్ ఈస్ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత వచ్చే వరకు ఎవరికి తెలియదు, వస్తుంది. ఈలోపు ఐసీయూలో ఉన్న పేషెంట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు కేస్ షీట్ డాక్టర్ అడిగినట్టు ఎందుకు సోషల్ మీడియాలో అంత హోరెత్తిపోతుంది? అదేమన్నా నిజమా? వన్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ దట్ ఈస్ స్ప్రెడింగ్ ఇన్ ద సోషల్ మీడియా. సో ఎవరో ఒక వర్డ్లో నెంబర్ ఆఫ్ పోస్టులు అది తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. విపరీతంగా అసలు ఎవరికి తెలియదు ఎన్ని వేకెన్సీస్ వస్తున్నాయో. ఓకే, అసలు వస్తున్నాయా రాలేదో కూడా తెలియదు. సో జాబ్ క్యాలెండర్ అయితే కన్ఫర్మ్. సో జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సర్క్యులేట్ అవుతాయి. ఆ జాబ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ గురించి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మగాకండి, దాన్ని ఫాలో అవ్వాలి. అది 35,000 గ్రూపుల్లో అయితే 10,000 మంది గ్రూపుల్లో అయితే 1000 మంది గ్రూపుల్లో సర్క్యులేట్ చేయండి. డజంట్ మేక్ ఎనీ సెన్స్. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ రోజు నేను నాకు సంబంధించిన 30 క్వశ్చన్లు కంప్లీట్ చేసుకున్నాను, 30 టాపిక్లు నేర్చుకున్నాను, 30 పాయింట్లు నేర్చుకున్నాను లేదనేది మెయిన్ ఇంపార్టెంట్. అలా కాకుండా మీరు ఎందుకు ఆ సోషల్ మీడియా ఇంపాక్ట్ అలా వెళ్ళిపోతారు? ఈ మధ్య ఒక ఏబిపిఎస్సి గ్రూప్ 2 టాపర్ ఇంటర్వ్యూలో చెప్పాడు, చూడండి. ఎక్కడా కూడా ఈ టెలిగ్రాము, ఈ సోషల్ మీడియా అకౌంట్లు అన్ని బ్లాక్ చేసిన తర్వాతే అతను ప్రిపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళాడు. నేను చెప్పే మీకు సిన్సియర్ సజెషన్ ఏంటంటే, అసలు ఎవరికి నోటిఫికేషన్ గురించి ఏమీ తెలియదు, అది క్లియర్. అసలు నీకు నోటిఫికేషన్ గురించి వస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను, 2027 డిసెంబర్కి మెయిన్స్ జరగవచ్చు. అంటే 2028 డిసెంబర్కి రిజల్ట్ రావడానికి మాక్సిమం ప్రాబిలిటీస్ అంతే. సో మీరు అంతవరకు 2027 డిసెంబర్ వరకు మీ ప్రిపరేషన్ కొనసాగడానికి అవసరమైన సాధన సంపత్తి అంటారు చూసారా, దాన్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. అంటే ఇద్దరు ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, నెల సర్వైవ్ అవడానికి అవసరమైన అమౌంట్ కావచ్చు, అరల్స్ ఇన్ ద కేసు మీ ప్రిపరేషన్ సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మీరు 27 డిసెంబర్ వరకు సర్వైవ్ కావడానికి అవసరమైనటువంటి అవకాశాలని, దానికి సంబంధించినటువంటి వాటిని అన్వేషించుకుంటూ ఉండండి. అంతేగాని నెవర్ రన్ ఆఫ్టర్ ద కయాటిక్ సిచ్యువేషన్స్, బేతావహమైనటువంటి సిచ్యువేషన్ లో వెళ్ళగాకండి. సో నాకు చాలా ఇష్టమైన వాళ్ళు కూడా వాటి గురించి వీడియో చేయడం మేక్స్ మీ వెరీ ఎందుకు ఇలా అని. సో కీప్ ఇట్ అసైడ్. సో టుడేస్ వీడియో ఈస్ ధైర్యం మరియు నమ్మకం. సో చాలా మంది గ్రూప్ 2, సో ఈ వీడియో ప్రధాన ఉద్దేశం గ్రూప్ 2 గురించి చెప్తాను. సో చాలా మంది గ్రూప్ 2లో ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ధైర్యంతో వస్తారు. అంటే నేను ఎలాగైనా సాధించగలను, ఇప్పటి వరకు ప్రయత్నించిన వాళ్ళందరికీ చేత కాదు కాబట్టి నేను 100% నేను ఈ ప్రిపరేషన్ లో నేను సక్సెస్ అవుతానంటాడు. అది ధైర్యం. తన మీద తనకు పూర్తి నమ్మకం లేదు. ఇట్ డజంట్ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్ ఆన్. ఎప్పుడు వస్తుంది నమ్మకం? వన్స్ హీ స్టార్ట్ హిస్ కంప్లీట్ ప్రిపరేషన్ అంటే ఈ రోజు కనుక ఒక పుస్తకం తీసుకొని ఒక 30 పేజీలు చదివితే నమ్మకం వస్తుంది. నమ్మకంతో కూడినటువంటి ధైర్యం మంచిది. అంటే నమ్మకం అంటే నీ మీద నీకు బిలీఫ్ ఏర్పడుతుంది. ఓకే, చాలా మంది టాపర్స్ చూడండి, ఇఫ్ యూ టాక్ విత్ ఎనీ ఆఫ్ ద టాపర్స్, ఓకే, వస్తుంది. మీరు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వండి. చాలా మంది మాకు మీరు ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారంటే, ఎవరు కూడా నాకు 100% ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామని చెప్పారు. ఎందుకని? వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రిపరేషన్ ఈస్ నాట్ మేకింగ్ దెమ్ టు బికమ్ కాన్ఫిడెంట్. అంటే అది చాలా ఇంపార్టెంట్. ధైర్యం అనేది చాలా వేగ్గా ఉండే కాన్సెప్ట్. అంటే ఊహాజనితమైనటువంటి ప్రపంచంలోనైనా సరే నిన్ను తీసుకెళ్ళదు. అంటే నేను ఎలాగైనా గ్రూప్ 1 కొట్టగలను, ఎలాగైనా గ్రూప్ 2 కొట్టగలను, ఇప్పటి వరకు ప్రిపేర్ అయిన వాళ్ళందరూ చేత కాదు, నాకు మాత్రమే చేత అవుతుంది. ఒక క్లాస్ రూమ్ లో 600 మంది కూర్చొని ఉంటారు. ఆ 600 మందిలో కొంతమంది మాత్రమే ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, నాకు మాత్రమే సరైనటువంటి సామర్థ్యం ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఈ జాబ్ కొట్టే సామర్థ్యం లేదు అని అనుకుంటాడు. అదేంటిది? అది ధైర్యం. ధైర్యానికి సైంటిఫిక్ రీజన్ ఏమీ లేదు. దర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ ద కరేజ్. అలా బ్లైండ్ వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నమ్మకం అలా కాదు, శాస్త్రీయ మతం అంటే. అంటే ఈ రోజు నువ్వు ఒక 30 పేజీలు చదివితేనే నీకు ప్రిపరేషన్ వస్తుంది. ఓకే, ఆ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది.
ఆ కాన్ఫిడెన్స్ మీద నీకు కొంత ధైర్యం వస్తుంది. 2 రోజులు నైట్ అవుట్ చేసి చదవండి, మీకు ఆ ప్రిపరేషన్ యొక్క మాధుర్యం తెలుస్తుంది. అలా కాకుండా ఇలా గాలి వార్తలు అలా స్ప్రెడ్ అయ్యేటువంటి ఫేక్ న్యూస్లు అత్యంత ప్రమాదకరం. అవి ఏంటివంటే వాటి కోసం అడిక్ట్ అయిపోతున్నమాట. సో డ్రగ్ అడిక్టర్స్ లాగా, లేకపోతే పేకాటకి అడిక్ట్ అయిన వాళ్ళ లాగా, వీడియో గేమ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళ లాగా ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆ ఫేక్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రోజంతా ఎవరితో మాట్లాడితే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరి వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే నాకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ టెలిగ్రామ్ ఛానల్ అడ్మిన్ తోటి ఉంటే నాకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతే తప్ప నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ నాట్ వెల్తీ, ఇట్ ఈస్ అన్హెల్దీ. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సూటబుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ బట్ నీ అది ధైర్యం, ఫర్ ఎగ్జాంపుల్ అది ధైర్యాన్ని ఇస్తుంది. అది మంచి ధైర్యమా చెడ్డ ధైర్యం? ధైర్యమే మంచిది కాదు. సో మరి కానీ నీకు కావాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కోర్ ఎలిమెంట్ ఏంటి? నమ్మకం. నమ్మకం రావాలంటే ఏం చేయాలి? ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ ఎలా చేయాలి? రోజు క్వశ్చన్ తీసుకో, క్వశ్చన్ ఆన్సర్ రాసుకో, లేదా ఒక 30 పాయింట్లు ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ 30 పాయింట్లు నేను బట్టి కొట్టాలి, దట్స్ ఇట్ ఫర్ టుడే అని బలమైనటువంటి సంకల్పం తీసుకో. ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగితే డెఫినెట్ గా జాబ్ వస్తుంది. కానీ ఫస్ట్ అటెంప్ట్ లో వస్తుంది. చాలా మంది ధైర్యం మీదే ఆధారపడి ఉంటారు, నమ్మకం మీద ఆధారపడి ఉంటారు. నమ్మకం లేని ధైర్యం విజయాన్ని సాధించదు. నమ్మకం అనే పునాదుల మీద ఏర్పడినటువంటి ధైర్యం నిన్ను విజయ తీరాలు 100% చేరుస్తుంది. సో ఈ ఒక్క మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ ని అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు.